గ్రహణం పట్టింది కాబట్టి ఈ గ్రహణం టైంలో మనం ఆ గ్రహణాన్ని వీడగొట్టడానికి మరి ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం జనం బాటలో భాగంగా అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి పెద్దవాళ్ళ మీద. కుత్బులాపూర్లో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. నిన్నటికి నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు, ఎవరికి కనబడతలేదు. మీకు కనబడుతుందా లేదా? గ్రహణంతోనేమన్నా కళ్ళు కనబడుకునేమన్నా కనబడుతుంది కదా మనందరికీ. మరి ఎందుకు హైడ్రా కనబడతలేదు? ఇది అది ఇవాళ హైడ్రా రంగనాథ్ గారిని నేను ఫోన్ చేసిన, కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నా అని మెసేజ్ పెట్టిరు. నేను మా జాగృతి నాయకులను అడుగుతున్నాబ్బా, రంగనాథ్ గారు బుల్డోజర్ తీసుకొచ్చే వరకు మనం ఇడు ఉందామా? పక్క ముచ్చట్నా? మళ్ళీ మాట తప్పుతారా? అంతేనా? సో అప్పుడు ఎప్పుడు కమిషనర్ గారు కాల్ చేసినా కూడా అప్పుడు బుల్డోజర్ తీసుకొని రమ్మని చెప్తాం. ఇక్కడనే ఉంటాం బుల్డోజర్ తీసుకొని వచ్చేంత వరకు. ఎందుకంటే మనం మన జనం బాటలో 4 నుంచి 5 పెద్ద పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను చెరువులను కబ్జా చేసిన ఇచ్చినాం. రంగనాథ్ గురు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఎక్కడ యాక్షన్ తీసుకోలే. యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మంలో వెలుగుమట్లలో 600 మంది పేద ప్రజలను అక్రమంగా భూదాన్ ల్యాండ్లకి వెళ్ళి తీసి బయటేసారు. ఖచ్చితంగా ఖమ్మం కూడా పోతాం ఒకరోజు. కానీ ఇవాళ ఇక్కడ మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. మరి ఇప్పుడిప్పుడే మూసి నదిలో కడుతుంటే ఎందుకు దీన్ని ముట్టుకుంటలేరు? మాకు ఈ ప్రైవేట్ వాళ్ళతోనేం పంచాయతీ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వంతోనే మా పంచాయతీ. పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక 6 నెలలు ఆపిన్రు. తర్వాత ఆమ్యామ్య తర్వాత మళ్ళీ వర్క్ స్టార్టెడ్. కాబట్టి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, న్యాయం అందరికి ఒకటే ఉండాలి. ఫైట్ చేద్దామా? పక్కా ముచ్చట్నా? పక్కా చేతులు ఎత్తురాబా, పిడికిలు బిగించురాబా. జై తెలంగాణ, జై తెలంగాణ. కాపాడుకుంటాం మూసీ నదిని, పరిరక్షించుకుంటాం తెలంగాణ వనరులను. జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, జై తెలంగాణ. హైడ్రా అంటే బుల్డోజర్ లావా అనాలి.